సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భూదాన్ అనేది ప్రభుత్వ భూమి. సో ప్రభుత్వ భూమి పేదలకు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉండింది. సో ప్రభుత్వము ఒక సంకల్పంతో ఒక పని చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ముందుగానే ప్రభుత్వం చెప్పడం జరిగింది, మీకు కావాల్సినటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పేసి ఇళ్ళ మంత్రిగా ఆ జిల్లా మంత్రిగా పొంగులేటి గారు చెప్పినారు. సో అదే అక్షరాలుగా నిన్న డిప్యూటీ సీఎం గారు, మన శ్రీనివాస్ అన్న, అలాగే తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు కలిసి కూడా వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు పదేగా రాద్ధాంతం చేయడం అనేది మొదలుపెట్టారు. ఒకరు దీక్షలు, ఒకరు ధర్నాలు, మేము చేయవల్లనే వచ్చింది అని రకరకాల స్టేట్మెంట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా అందరు గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళ నుంచి, కింది వర్గాల నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి. సో 100% వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దాంట్లో నేను ఒక అడుగు ముందుకు వేస్తాను తప్ప వెనక వేయను అని చెప్పేసి పలు సందర్భాల్లో తెలియజేశారు. అందులో భాగంగానే మీరు అడిగినా అడగకపోయినా, మీరు దీక్షలు చేసినా, ధర్నాలు చేసినా, రాస్తారోకులు చేసినా, మీరు ఏమి చేయకపోయినప్పటికీ కూడా ప్రజల పక్షాన ఉండే ప్రభుత్వం ప్రజలకి న్యాయం చేసింది. నిన్న వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. మీరు కావాలంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబ్స్లో అయి ఉండొచ్చు, రకరకాల వేదికలో నిన్న వాళ్ళు ఇప్పుడు అంతకన్నా ముందే ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చేశారు కదా, మంత్రులు కూడా అంతమందికి ముందే కమిట్మెంట్ చేశారు కదా. సో మీరు ఎప్పుడు వెళ్ళారు? మొన్న లాస్ట్ చివరి 3 days బ్యాక్ కదా మీరు వెళ్ళింది. డే 1 పోరాటం చేసి ఉంటే నిజంగానే మీరు వాళ్ళ పక్షాన్ని నిలబడి కొట్లాడినారు అనుకోవచ్చు. డే 1 ఎందుకు వెళ్ళలేదు మీరు? సో మీరు వాళ్ళ అది ఏది చేసినా ప్రభుత్వం చేయాలనుకుంటుంది కాబట్టి ఈ 2 రోజులు నేను చేస్తే నేను చేసిన దీక్ష పోరాటం వల్ల వచ్చిందని చెప్పుకుంటాను. నేను ఒకటే అడుగుతున్నాను, గతంలో చాలా దీక్షలు చేశాము, నిరహార దీక్షలు చేశారు, చాలా చేస్తున్నారు. అట్లా అంటే ఆమె కన్నా ముందు విశారదను ముందెళ్ళి ఉన్నారు కదా. విశారద వెళ్ళినటువంటి వేదిక స్థలకి ఆమె వెళ్ళి కూర్చున్నారు అక్కడ. సో 100% ఇది నా పోరాటం అంటే నేను ఒకటే అడుగుతున్నా కవిత గారిని. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో నా దగ్గర ఉన్నటువంటి కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ మీరు చూపించదలుచుకున్నాను. పేదోళ్ళ ఇళ్లపై బుల్డోజర్, పేదోళ్ళపై బుల్డోజర్స్. ఇది ఎక్కడ? ఇది ప్యూర్లీ మన ఏమంటారు వరంగల్ జిల్లాలో జరిగినటువంటిది. ఇది ఎప్పుడు జరిగింది? 2022 జూన్. అట్లాగే మూసి అక్రమాలపైన, కూల్చివేతలపైన బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు చేసినటువంటి ఈ సందర్భం. సో ఇది ఎప్పుడు? 2022 ఫిబ్రవరి. సో ఇది ఎప్పుడు? బుల్డోజర్లు హోరు, నేరేడు చెర్లల్లో కన్నీరు. సో ఇది ఎక్కడ? సూర్యాపేటలో జరిగినటువంటి అంశం. ఇది కూడా 2022 మేలో జరిగినటువంటి అంశం. సో అట్లాగే పెద్దలను వదిలి పేదల పైన పిడికిలి. సో ఇక్కడ మీరు బుల్డోజర్ చూస్తే మీరు గమనించవచ్చు. ఇది ఎక్కడ? హైదరాబాదులో నడుగొడ్డ పైన ఉన్నటువంటి మేడ్చెల్లు, గట్కేసరు, తర్వాత శంకర్పల్లి, శంషాబాద్ ఏరియాలో. ఇది కూడా ఎప్పుడు? 2022 జనవరి 24 సో 2022 జనవరిలో ఒకటి, ఫిబ్రవరిలో ఒకటి, మేలో ఒకటి, జూన్లో ఒకటి. ఈ 4 ఎవిడెన్స్ ఇప్పుడు మీ ముందు నేను ఉంచాను. మరి ఆ రోజు పేదల పైన ఇల్లు కూల్చున్నాడు, ఆ రోజు పేదల పట్ల కన్నెర చేసినప్పుడు గుడిసెలు తగలబెట్టినాడు సోకాల్డ్ కవిత గారు ఎక్కడ? ఆ రోజు ఎందుకు మాట్లాడాలి? ఆ రోజు ఎందుకు ప్రశ్నించాలి? ఆ రోజు ఈ ధర్నాలు ఎందుకు చేయాలి? ఆ రోజు ఈ దీక్షలు ఎందుకు చేయాలి? నేను అడుగుతున్నాను. ఇవాళ మీరు ఎవరు అడిగినా అడగకపోయినా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తన కమిట్మెంట్ తోటి ముందే చెప్పేస్తున్నారు నేను ఇస్తానని చెప్పి. దానికి ఇవాళ నా క్రెడిట్ అని మాట్లాడుకుంటే రాజకీయాల్లో ఇంతకన్నా ఇంకేముందని అడుగుతున్నాను. ఇప్పుడు అక్కడ నేను ఒక హైడ్రా సందర్భంలో కూడా సేమ్ ఇలానే పలు స్టేట్మెంట్స్ వచ్చాయి. సో హైడ్రా వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి భూముల పట్ల చాలా మంది కూడా ఏమంటారు భూ బకాసురులు వెనక ఉండి ముందు పేదవాళ్ళు గుడిసెలు వేసి అవి ఆక్రమణ చేశారు. అప్పుడు మనం కూల్చివేసినప్పుడు చాలా దగ్గరలో వ్యతిరేకత అనేది మొదలుపెట్టారు. అది పేదల ఇండ్లు గుంజుకుంటున్నారని నెగిటివ్ చేసిన సందర్భంలో హైడ్రా కమిషనర్గా తను దానిపైన రివ్యూ చేసి ఈ సర్వే నెంబర్ ఎంత, ఎవరున్నారు, ఏంటి అని మొత్తం తీసి సమాజం ముందు పెట్టినప్పుడు అందరు నోరు మూసుకొని సైలెంట్ అయినారు. కాబట్టి ఇది కూడా సేమ్ అట్లాగే చేస్తున్నారు. అందుకని పూర్తిగా ఎవరైతే నిజమైనటువంటి జెన్యూన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మేము ఇస్తామని చెప్పారు. సో 412 మందిని డిసైడ్ చేశారు, 412 మంది అర్హులని చెప్పారు, అర్హులకు ఇచ్చారు. సో ఇప్పుడు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. సో నిజంగానే అక్కడ వేరే ఎవరైనా ఉన్నట్లయితే న్యాయం చేయాల్సినటువంటి వాళ్ళకు న్యాయం జరగకపోతే ప్రతిపక్ష పాత్రలో మీరు మాట్లాడుతున్నటువంటి సోకాల్డ్ వాళ్ళందరూ కూడా ఆ ప్రజల పక్షాన నిలబడి వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి ఇంకా పట్టాలు ఇవ్వలేదు, వీళ్ళకి రావాలని బాధ్యతాయుతంగా పనిచేయాల్సినటువంటి అవసరం వాళ్ళపైన ఉంది. కానీ అది వదిలేసి కేవలం
వాళ్ళ రాజకీయ అస్తిత్వం కోసం మాత్రమే వాళ్ళ పనులు ఉన్నాయని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. సో ఇవాళ మాకు అధికారం ఉన్నది కదా అని మేము ఎగిసిపడట్లే. అధికారం ఉన్నా మా దగ్గర ఎక్కడైనా పొరపచ్చలు జరిగి ఎక్కడ ఇష్యూస్ ఏమైనా జరిగితే ఇంటర్నల్గా చెప్పాల్సిన చోట మేము చెప్తున్నాం. మరి మీరెందుకు చెప్పలేదు అప్పుడు, మీరెందుకు మాట్లాడలేదు అప్పుడు, ఇది మేము అడుగుతున్నాం మిమ్మల్ని. కాబట్టి రాజకీయ కోణంలో పదే పదే ఈ రాష్ట్రంలో మేము ఏమీ చేయాలి అని అనుకుంటున్నామని మాట్లాడే వాళ్ళందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఉన్నంత వరకు మీకు అలాంటి అవకాశం రాదు. గోతికాటి నక్కల్లాగా ఎదురు చూస్తూ ఏదో అయిపోతుందేమో ఈ ప్రభుత్వం, మేమేమైనా టక్కున అందుకుంటే మేమైనా ఆశలు దింపుడుగలం లెక్క ఎదురు చూస్తున్నారేమో కానీ అది జరిగే ప్రసక్తి లేదని తెలియజేస్తుంది. కాంగ్రెస్ 6 గ్యారంటీలపై అటువైపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పెడుతున్నట్లు అటువైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు చెప్పుకొచ్చారు. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాళ్ళ నాయన ప్రతిపక్ష నాయకుడు, ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. అసెంబ్లీలో పట్టుమని 10 గంటలు కూర్చొని అసెంబ్లీలో వినడానికి ఇష్టపడలేనటువంటి వాళ్ళు మీరు నాయకులా, మీరు లీడర్లా, మమ్మల్ని ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యం మీకుందని నేను అడుగుతున్నాను. పలు సందర్భాల్లో పలు బిల్లులపైన చర్చ జరిగితే మీరు అసెంబ్లీలో ఎందుకు లేరని అడుగుతున్నాం. 6 గ్యారంటీలు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ చేసుకుంది, ఇస్తుంది. ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి రాలేదు, అర్హులైనా ఎందుకు రాలేదు అన్నదానికి మీ దగ్గర డేటా ఏమైనా ఉందా? ఆ డేటా ఉంటే రేపు అసెంబ్లీలో మీరు ప్రశ్నించండి, డెఫినెట్గా ప్రభుత్వం రిసీవ్ చేసుకుంటుంది, న్యాయం చేసేవాడికి న్యాయం చేస్తుంది. నేను ఇంకొకటి అడుగుతున్నా, నిజంగానే కేటీఆర్ గారు ఏమంటున్నారు, ప్రైవేటు బిల్లు పెట్టి 6 గ్యారంటీలు చట్టం చేయాలంటున్నారు. చట్టం చేయాలని నీకుంటే, చట్టాల పట్ల నీకు అవగాహన ఉంటే, చట్టం అంటే నీకు రెస్పెక్ట్ ఉంటే, నేను ఒకటే అడుగుతున్నా, మీ నాయన మేము 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అభయహస్తం కో కాంట్రిబ్యూట్ యాక్ట్ అని చేశారు, అది చట్టం చేశారు. అది మహిళలకి, పేద మహిళలకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి అది పెన్షన్తో కూడిన ఇన్సూరెన్స్తో కూడినటువంటి స్కీమ్. సంవత్సరానికి 365 రూపాయలు సభ్యురాలు కట్టుకుంటే ప్రభుత్వం అంతే కాంట్రిబ్యూట్ చేస్తే దాని కింద వచ్చినటువంటి దానికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. మరి ఈ చట్టాన్ని చేసినటువంటి మేము, ఇది 2023 మీరు చూడాల, 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నట్టు నాకు ఇచ్చినటువంటి ఆర్టీఐ డేటా. సో దీంట్లో నేను అడిగింది ఏంటి అంటే, నేనేం అడిగాను ప్రభుత్వాన్ని అంటే, సమాచారం ప్రకారంగా అభయహస్తం స్కీమ్ అమల్లో ఉందా, అమల్లో ఉంటే కిస్తీలు తీసుకుంటున్నారా, లేకుంటే ఎప్పుడు దీన్ని రద్దు చేశారని అడిగాను. నేను అడిగిన దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి నాకంటే, అభయహస్తం స్కీమ్ అమల్లో లేదు, 21 మార్చి 2020 నాడు రద్దు చేయబడిందని ఇచ్చారు. ఇది చట్టం, ఇది యాక్ట్, పేదవాడికి ఎంతో అభయాన్ని ఇచ్చేటువంటి చట్టం ఇది. ఈ చట్టాన్ని రద్దు చేసినటువంటి దుర్మార్గుడెవడు, మూర్ఖుడెవడు అని అడుగుతున్నా. ఇలాంటి చట్టాలను రద్దు చేసే నైతిక హక్కు నీకెక్కడిది? చట్టం చేస్తే రద్దు చేయరనే కదా నువ్వు చట్టం చేయమంటున్నావు. మరి ఈ చట్టం ఎందుకు రద్దు చేసినావు అని అడుగుతున్నాను నేను. చట్టాల పట్ల అవగాహన లేని ఇంపోర్టెడ్ లీడర్ అయినటువంటి కేటీఆర్కి దీని పట్ల ప్రశ్నించే తత్వం కానీ, ప్రశ్నించే హక్కు కానీ లేదు అంటున్నా. సోయి లేని మాటలు మాట్లాడకు, సోయితోనో మాట్లాడు. ఇవాళ ఒకసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకో, నువ్వు ఏం తప్పు చేస్తున్నావో అర్థమవుతుంది. అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడితే మాలాంటి వాళ్ళ ముందు అబాసు పాలవుతారు. లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుట్టాల తప్ప అయ్య నుంచో, అమ్మ నుంచో, వారసత్వం నుంచో లీడర్ వస్తే అవగాహన లేకపోతే గిట్లనే ఉంటుందని తెలియజేస్తుంది. అంటే మరోవైపు మూసీ నది ఒడ్డున గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరు మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. మూసీ సరోవర్కి సంబంధించిన దానికి మొన్న జర్నలిస్టుల మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. 7 ఎకరాల భూమిని ఆ పక్కనే నేను ఇస్తాను, ఎవరెవరు ఎంత ఇల్లు కట్టుకున్నారో, ఎంత స్క్వేర్ మీటర్ల ఇల్లు కట్టుకున్నారో అందుకు సంబంధించినటువంటి డబ్బును అకౌంట్లో జమ చేస్తా, మీరే అంత ఒక సొసైటీగా ఏర్పడండి, దాన్ని మీరు కట్టుకోండి అని చెప్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? నేను చేయనంటే కదా నన్ను మాట్లాడేది, నన్ను ప్రశ్నించేది. జరిగినటువంటి దాంట్లో వాస్తవానికి ఒక అపార్ట్మెంట్ మాత్రమే ఆ జోన్లో ఉంటుంది. ఆ ఒక్క అపార్ట్మెంట్ వాళ్ళు ఇల్లు కట్టుకున్నవాడు ఎవడైనా కూలగొడుతుంటే బాధ ఉంటుంది, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా మేము ఇంకొకటి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అట్లాగే రాబోయే రోజుల్లో ఈ బఫర్ జోన్ నన్ను మేము పెంచాలనుకుంటున్నాం. అప్పుడు నీ యొక్క వాల్యూ, నీ ఆస్తి విలువ కూడా జీరో అవ్వబోతుంది. అంటే ఒకటి చెప్తాను నేను, వాళ్ళు కట్టినప్పుడు అసలు అక్కడ ఏమీ లేదు, అది ఎలాంటిది లేదు ఆ టైంలో. ఇప్పుడు అది జోన్ కిందకి ఎందుకు వచ్చింది? ఇవాళ ఎక్స్పాన్షన్ అయిపోయింది. సిటీ ఎక్స్పాన్షన్ అయినప్పుడు మూసి పూర్తిగా, ఒకప్పుడు మూసి డ్రింకింగ్ వాటర్ కోసము, అగ్రికల్చర్ కోసం వాడే మూసి ఇవాళ పనికి రాకుండా పోయింది. సో దాన్ని ఇవాళ పూర్తిగా మనం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి సహకరించాల్సిన బాధ్యత పార్టీలకు, సమాజానికి, అందరిపైన ఉన్నది. భావితరాలకు మంచి అందించాలన్నప్పుడు కొంత
భరించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఆ దృష్ట్యానే ముఖ్యమంత్రి గారు చెప్పారు. అధికారులకు చెప్పినా చేరిందో చేరలేదో నాకు తెలియదు, కానీ నా బాధ్యతగా నేను ఇవాళ మీకు చెప్పాలనుకుంటున్నాను చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారంటే రికార్డెడే కదా అది. మహిళలకు తులం బంగారం ఇవ్వలేదు, 2500 ఇవ్వలేదు, కానీ ఈవీ స్కూటీలు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల అటువైపు ప్రతిపక్షాలు అయితే తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. తమి ఒక్కటి చెప్తా, తులం బంగారం ఎంత తమి ఇవ్వాలా? ఎంత ఇవ్వాలా? 20 రూపాయలు ఉందా, 30 రూపాయలు ఉందా, పోనీ 20,000 ఉందా, 30,000 ఉందా? 1,50,000 రూపాయలు తులం బంగారం అయింది. అవునా? నా ప్రభుత్వం అధికారంలో ఇంకా 2.5 సంవత్సరాలు ఉండాల్సింది. ఆ సందర్భం వరకు నేను ఇవ్వలేకపోతే ప్రజలకి సమాధానం చెప్తా. అప్పుడు ఇవ్వలేకపోతే ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు చెప్తా తప్పకుండా. ఇంకా నాకు సమయం ఉంది కదా, ఉన్నదాన్ని బట్టి నేను ఏమంటున్నా అంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, సోకాళ్ళు మొత్తం ఉన్నారు కదా గజ దొంగలు. ఈ గజ దొంగలు దోచుకున్న సొత్తు మాకు ఇవ్వండి. రేవంత్ అన్న తులం కాకపోతే 2 తులాలు పెడతాడు, 2 తులాలు పెడతాడు. మీరు ఇవ్వండి. మీరు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టారు, దేశ విదేశాల్లో ఆస్తులు కూడబెట్టుకున్నారు, భూములు కబ్జాలు చేస్తున్నారు. ఇవాళ భూదాన్ పోచన్పల్లి సంబంధించినటువంటి భూములని ఇది భూదాన్ పోచన్ ట్రస్ట్గా ఉండే ఇక్కడ. దీంట్లో రాజేందర్ రెడ్డి చైర్మన్ ఉండే. ప్రభుత్వం రాగానే ఆయన మీద ఉక్కుపాదం మోపి కేసులు పెట్టి ఆయనని జైల్లో పెట్టి ఆ ఫైల్ అన్ని తీసుకుపోయి ఏం చేశారని అడుగుతున్నాం. ఆ భూములు ఏమైనా అడుగుతున్నాం. ఇవాళ కవిత గారు ఏదో క్వశ్చన్ చేసింది. 172,000 ఎకరాల పైన ప్రభుత్వ పెద్దల కళ్ళు పడ్డాయి అన్నారు. ఆ ప్రభుత్వ పెద్దలు మీ అయ్యని అడుగు. మీ నాయన హయాంలో ఫైల్ అన్ని ఎత్తుకుపోయినాడు కదా, ఏం చేసినాడో అడుగు. దాంట్లో నీ భాగస్వామ్యం ఏముందో చెప్పు. ఇవాళ నువ్వు రాజకీయ పార్టీగా ఆవిర్భవించాలనుకుంటున్నావు కాబట్టి ఆరోపణలు చేస్తున్నావు. నీ ఆరోపణలో పసలేదని నేను చెప్తున్నా. ఫైల్ అని మీ అయ్యకన్నే ఉన్నాయి. మొన్న చెప్పాను కదా రాజేందర్ రెడ్డి గారు బయటకు వచ్చి, ఇవన్నీ తీసుకెళ్ళింది మీ నాయనకన్నే ఉన్నాయి. ఆ దొంగలంతా వాళ్ళేం చెప్పినారు, ఆ దొంగలు ఎవరో మరి చెప్పండి సమాధానం అని అడుగుతున్నా. మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు. సారీ, మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డి అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ. పాపం మా అన్న రాజ్యసభకు ఎదురు చూసినట్టుంది. అన్నకు బీజేపీ రాజ్యసభ ఇవ్వనట్టుంది. అందుకని ఆ అక్క సంత రేవంత్ అన్న మీద కక్కుతున్నట్టు కనబడుతుంది. ఇవాళ కొన్ని సంవత్సరాలుగా సప్లాన్ కావాలని చెప్పి, సప్లాన్ కావాలని, వాళ్ళ వర్గీకరణ కావాలని సప్లాన్ చేసింది కాంగ్రెస్. వర్గీకరణ కావాలని అడిగితే అది రేవంత్ రెడ్డి చేశాడు. మరి చేసినటువంటి వాడు ద్రోహి అయితే మరి చేయని వాడు ఏందో మా అన్న చెప్పాలి. అంతే కదా. పెట్టిన వాడిని పెట్టని వాడిని తిడితే అందం ఉన్నది, పెట్టిన వాడిని ఎందుకు పెట్టినా ఉండాకొడుకని తిడితే ఎట్లా? తెలంగాణ మోటు సామెతకి ఇట్లా చెప్తారు కదా. కాబట్టి ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం. 3వ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు కదా అసెంబ్లీ సమావేశంలో. ఈసారి కూడా అన్ని వర్గాలకు కూడా సమానంగా చేకూరేలా బడ్జెట్ ఉండబోతుందంటారు. యా, డెఫినెట్గా కదా. ఈ ప్రభుత్వమే సామాజిక తెలంగాణ కోసం వచ్చిన ప్రభుత్వం. సో అన్ని వర్గాలకి న్యాయం చేయాలనుకున్న ప్రభుత్వం. డెఫినెట్గా వాళ్ళకి న్యాయం జరిగే విధంగానే దాని యొక్క పూర్తిగా ఇవాళ బట్టి విక్రమార్క గారు ఫినాన్స్ మినిస్టర్గా అందరి దగ్గర నుంచి నివేదికలు తీసుకుంటున్నారు, రివ్యూలు చేస్తున్నారు. ఏది ఉన్నటువంటి అమౌంట్ మనం ఎట్లా అడ్జస్ట్ చేయగలుగుతాం, ఎట్లా పెట్టగలుగుతాం, వాటిపైన ప్రణాళికరిస్తారు. డెఫినెట్గా మీరు 20 తారీఖు నాడు చూస్తారు కదా బడ్జెట్ ఏముండబోతుంది. అంటే అటువైపు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కేవలం మాటల ప్రభుత్వమే, చేతల ప్రభుత్వం కాదని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. వారందరికీ కలిపి ఒకటే మాట ఏం చెప్తారు? వాళ్ళ నాయన ఏతుల రావు అని అందరు మాట్లాడేటోళ్ళు. ఏతుల రావు ఏతులు చెప్పి ఆగం చేసిపోయింది రాష్ట్రాన్ని. ఆగం చేసిపోయిన రాష్ట్రాన్ని చక్కగా నడుపుతుంటే ఈయన చక్కగా ఎత్తలేరంటే ఎట్లా? కాబట్టి రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్కి ఆస్మాన్ పరకు ఉన్నది. అదేదో వాళ్ళంతా అంటే భ్రమలో ఉన్నారు. ప్రజల్ని భ్రమంలో పెట్టినారు, ప్రజల్ని మత్తులో పెట్టినారు, పాలన కొనసాగించినారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మెల్లమెల్లగా ఆ మత్తులో నుంచి, భ్రమల నుంచి బయటకు తీసుకొచ్చి ఎవరికి ఏం కావాలా, మీకు ఏం కావాలో నేను అది చేస్తానని చెప్తున్నాడు. తప్పెట్లా అవుతుంది? ఇల్లు చక్కగా లేదు, అప్పుల పాలైంది. అప్పుల పాలైన ఇల్లును చక్కగా చేసుకోవడం కోసము మరింత అప్పులు చేస్తే ఏమవుతుంది? ఊపిలోకి పోతాం. అట్లా చేయకుండా మరింత అప్పులు కాకుండా రాష్ట్రాన్ని ఎట్లా బాగుపరుచుకోవాలా, నా వర్గాలకు ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నాడు. మరి అది తప్పంటే అది కేటీఆర్ ఆలోచించుకోవాలి. ఏదో ఒక రోజు సీఎం అయితే అన్నట్లు కవిత మాట్లాడుతుంది. సరే, సీఎం అయితే నేనేం కాదన్నది. ఆమెకు రైట్ ఉన్నది, ఆమె అనొచ్చు. ఆమె వాక్ స్వేచ్ఛ ఉన్నది, ఆమెకు వాక్ స్వేచ్ఛ ఉన్నది. సామాజిక తెలంగాణ అంటూనే సీఎం అయితే అని అంటున్నది కదా. సబ్బండ వర్గాలు, సబ్బండ జాతులను సర్వం సంఖ నాకిచ్చిన వాళ్ళు ఎవరు? కల్వకుంట్ల కుటుంబం. మరి ఆ కుటుంబం నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెడతారంటే ఇంకా నేను అలా తెలంగాణ సమాజం ఆలోచించుకుంటుంది. ఆ పరిస్థితి ఉందా? పట్టుమని 10 మంది వెనకలేరు. అప్పుడే ముఖ్యమంత్రి అయిపోతాను కలలుగంటే ఎట్లా? పని చెయ్యాలి. ప్రజలకు మీరు 10 సంవత్సరాలు దాచుకున్నది తిరిగి రిబ్యాక్ చేయండి. రిబ్యాక్ చేసిన తర్వాత సమాజం మిమ్మల్ని స్వీకరిస్తుందా, తిరస్కరిస్తుందా అన్నది సమాజం చెప్తుంది. ఇప్పుడే కలలుగంటే ఎట్లా? చెప్తా తమ్మి, ప్రభుత్వం నుంచి కొంత వ్యతిరేకత ఉన్నప్పుడు, ప్రభుత్వంలో కొంత ఎక్కడైనా అసహనం ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఎవరు మాట్లాడతారని ఎదురు చూస్తారు. నువ్వు మాట్లాడుతున్నావని నీ దగ్గరకు వచ్చి ఉండొచ్చు, రిప్రజెంట్ చేస్తుండొచ్చు. అంత మాత్రాన అంత అయిపోయిందని కళ్ళపూరీలు తింటే ఎట్లా? కాదు కదా, రాజకీయం కదా. అయితే ఇవాళ నాయనే చెప్పినాడు,
పార్టీ పెడతా అంటే ఏదైనా పాన్ డబ్బనా పాన్ షాపనా అని అడిగినాడు. కాబట్టి అక్క చెప్పాలి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఆ 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చింది. కేవలం ఒత్తిడి కారణంగానే స్పీకర్ ఇట్లా ఇచ్చాడని కేటీఆర్ చెప్తున్నాడు. అది పూర్తిగా స్పీకర్ పరిధిలోని అంశం. స్పీకర్ని ప్రశ్నించే రైటు, అడిగే రైటు నాకు లేదు, కోర్టులకు కూడా లేదు. అంటే సుప్రీంకోర్టు దాకా వెళ్తానంటున్నాడు కదా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇప్పుడు ఏమంటాను, బండి సంజయ్ కూడా మాట్లాడినాడు. దేశంలో జరిగే పార్లమెంట్లో స్పీకర్ వ్యవస్థని ప్రశ్నించే నైతిక హక్కు లేదని అక్కడ హోమ్ మినిస్టర్ చెప్తాడు. మరి ఈడ ఉన్నటువంటి స్పీకర్ని ప్రశ్నించే హక్కు ఎక్కడ ఉన్నదని అడుగుతున్నాను నేను. రూల్ ఒక్కటే కదా, కాన్స్టిట్యూషన్ పరంగా రూల్ ఫ్రేమ్ అంతటి ఒకటే ఉంటుంది. రాష్ట్రంలో ఒకటి, కేంద్రంలో ఒకటి అయితే ఉండదు కదా. బీజేపీకి ఒకటి, కాంగ్రెస్కి ఒకటి ఉన్నది కదా. కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చట్టంలో ఉన్నటువంటి లొసుగుల నేపథ్యం, లూపుల నేపథ్యం ఉన్నదాన్ని బట్టి ఎవరికి వాళ్ళు విజయాలు అపజయాలు ఒరుగుతాయి.